నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత రాయబార కార్యాలయం అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి 2 వారాల పాటు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ పరిస్థితులు ఇంకా నిలకడగా లేవని, అందుకే భారతీయులందరూ ఆ గడువు ముగిసేలోపు తక్షణమే ఇరాన్ వదిలి స్వదేశానికి రావాలని ఎంబసీ స్పష్టం చేసింది. సరిహద్దుల వద్ద ప్రమాదాలు పొంచి ఉన్నందున ఎంబసీ అనుమతి లేకుండా ఎవరు ప్రయాణాలు చేయకూడదని, హైవేలపై వెళ్లేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలని గట్టిగా హెచ్చరించింది. మరోవైపు ఈ సీజ్ ఫైర్ నిర్ణయం పశ్చిమాసియాలో ఒక సువర్ణ అధ్యాయమని, ఇరాన్కు యుద్ధం చాలా అనిపించిందని వ్యాఖ్యానించిన ట్రంప్ గ్లోబల్ ట్రేడ్కు కీలకమైన హర్మోజ్ జలసంధి మళ్లీ తెరుస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ మొత్తం పరిణామాల వెనుక చైనా హస్తం ఉందన్న వార్తలు కూడా ఆయన ధృవీకరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఇరాన్ నుంచి ఒక కీలకమైన మరియు అత్యవసరమైన వార్త మన ముందుకు రావడం జరిగింది. అది భారతీయులందరూ కూడా వీలైనంత త్వరగా ఇరాన్ని వదిలేసి స్వదేశానికి రావాలని భారత రాయబార కార్యాలయం ఇచ్చినటువంటి ఏదైతే అడ్వైజరీ ఉందో, ఆ అడ్వైజరీ తర్వాత అమెరికా చేపట్టినటువంటి ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్కి సంబంధించినటువంటి 2 వారాల పాటు ఇచ్చినటువంటి విరామం కూడా కొద్ది గంటల్లోనే మన ఎంబసీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనించదగ్గ విషయమని చాలామంది చెప్తా ఉన్నారు. అంటే ఈ 2 వారాల పాటు విరామ సమయాన్ని భారతీయులు తరలింపు ప్రక్రియ ఏదైతే ఎవాక్యుయేషన్ ప్రాసెస్ ఉందో దాన్ని ఒక అవకాశంగా వాడుకోవాలని ఎంబసీ భావిస్తుంది. అయితే ఇక్కడ ఎంబసీ ఇచ్చినటువంటి ముఖ్యమైన సూచనలు ఏంటంటే, పౌరులందరూ ఎంబసీ అధికారులతోటి నిరంతరం టచ్లో ఉండాలి. ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి. కేవలం ఎంబసీ సూచించిన సురక్షిత మార్గాల్లోనే ప్రయాణించాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఎవరు కూడా సొంతంగా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కూడా ఎంబసీ చెప్పడం జరిగింది. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు, అందుకనే అప్రమత్తంగా ఉండడం అవసరమని ఎంబసీ చెప్పింది. అయితే ఇక్కడ ఎంబసీ చెప్పినటువంటి అన్ని కూడా భారతీయులందరూ ఫాలో కావాలని ఎంబసీ చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఇది ఈ విధంగా ఉంటే ఒక సైడ్ నుంచి ట్రంప్ కూడా ప్రకటన చేస్తున్నాడు. ఏదైతే హర్మోజ్ జలసంధి ఉందో దానిపైన ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు అని కూడా ఆయన అభివర్ణించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇరాన్ యుద్ధంపై విరక్తి కలిగిందని, అందుకే వెనక్కి తగ్గిందని ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇరాన్కు ఇక చాలు అనిపించింది, టెహరాన్ మళ్ళీ తన నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చు. ముఖ్యంగా గ్లోబల్ ట్రేడ్కు అత్యంత కీలకమైనటువంటి హార్మోజ్ జలసంధిని మళ్ళీ తెరుస్తున్నామని ఇక్కడ ట్రంప్ చెప్పడం అనేది గమనించదగ్గ విషయం. ఎందుకంటే ఇరాన్ చెప్పలేదు, స్వయంగా ట్రంపే నేనే ఈ జలసంధిని తెరుస్తున్నాం అన్నట్టుగా చెప్పడం కూడా ఇప్పుడు ఎటు అర్థం కానటువంటి పరిస్థితి. అయితే అక్కడ అమెరికా బలగాలు కాపలాగా ఉంటాయి, అన్ని సవ్యంగా జరిగేందుకు మా మద్దతు ఉంటుందని ఆయన చెప్పడం ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ కాల్పుల విరమణ వెనుక చైనా దౌత్యం ఉందన్న వార్తలపై ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు. ఆ వార్తలు నిజమే కావచ్చని ఆయన అంగీకరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. వీళ్ళు ఒక సైడ్ ఇట్లా ఒకరి మీద ఒకరు మాటలు చేసుకుంటున్నా మళ్ళీ చైనాని మధ్యలో లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు ట్రంప్ కూడా అవును కావచ్చు, నిజంగా వాళ్ళకి చైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు అని కూడా చెప్పడం, ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో అక్కడ చెప్పడం కూడా ఒక కాంట్రవర్సీగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం గమనించుకుంటే, గడిచిన కొన్ని రోజులుగా ఇరాన్లోని భారతీయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గతంలోనే ఎంబసీ కొన్ని కఠిన నిబంధనలు విధించింది. 48 గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. సైనిక స్థావరాలు, పవర్ గ్రిడ్లకు దూరంగా ఉండాలని సూచించింది. భవనాలపై అంతస్తుల్లోకి వెళ్ళొద్దని కూడా సూచించింది. హైవేలపై ప్రయాణించే ముందు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఇప్పుడు పరిస్థితులు కొంత సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా అది కేవలం తుఫాను ముందు వచ్చేటువంటి ప్రశాంతత మాత్రమే కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి తన పౌరులను వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రభుత్వం కావచ్చు, ఎంబసీ కావచ్చు, వీళ్ళు ఓన్లీ ప్రజల్ని రమ్మనమే కాకుండా వారికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇరాన్లో చిక్కున్నటువంటి వారు లేదా వారి బంధువులు సంప్రదించడానికి ఎంబసీ ద్వారా కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఆ నెంబర్లను కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ నెంబర్లు చూసుకొని ఆ నెంబర్ల ద్వారా మీ వారు ఎవరైనా ఉంటే ఆ ఎంబసీ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు సంప్రదించవచ్చు. అయితే భారతీయుల భద్రత కోసం ఎంబసీ తీసుకుంటున్న ప్రతి చర్యను మేము మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లను చూసి మీరు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇదే విధంగా ఉంటే ఎప్పుడైతే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు అటు ఇరాన్ కూడా స్పందించింది.
అసలు తగ్గేదే లేదంటూ కూడా ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. హర్ముజ్ జలసంధికి ఎవరైతే మా మిత్ర దేశాలు ఉన్నాయో వారికి మాత్రమే అనుమతి ఇస్తాం, మాకు ఎవరైతే శత్రు దేశాలు ఉన్నాయో వారికి అనుమతి లేదు, వారికంటూ సపరేట్ టోల్ గేట్ నిర్వహిస్తాం, వారు వెళ్ళడానికి అవసరమే లేదంటూ కూడా అక్కడి నుంచి ఇరాన్ నుంచి చెప్తా ఉన్నారు. ఇది అంటే ఇరాన్ ఇప్పటికప్పుడు తన హెచ్చరికలు తాను జారీ చేస్తూ ఉంది, ట్రంప్ ఇక్కడ నుంచి తాను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది విధంగా ఉండే కూడా ఇరాన్ కొన్ని దేశాలపై ఇప్పటికీ దాడులు చేస్తానుంది. ఐఆర్జీసీ వారి యొక్క ఉగ్రవాద సంస్థ అని మనం పేర్కొంటాం, కానీ ఐఆర్జీసీ వారి యొక్క సంస్థగా అది ఉంది కాబట్టి ఆ సంస్థ ఇప్పుడు దాడులు చేస్తూనే ఉంది. అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి, అక్కడేమో సీజ్ ఫైర్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి సంబంధించినటువంటి గడువు ఏదైతే ఇచ్చారో ఆ గడువు లోపల మన భారతీయులు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ భారతీయులందరినీ కూడా ఇక్కడ ఇండియా ప్రయత్నిస్తూ ఉంది. అదేవిధంగా ఎంబసీ ఇప్పటికిప్పుడే ఎప్పుడైతే ట్రంప్ సంబంధించినటువంటి ఎపిక్ ఫ్యూరీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రాగానే ఇప్పటికిప్పుడు మన రాయబార కార్యాలయం ఏదైతే ఉందో వారు చెప్పడం జరిగింది, తక్షణమే భారతీయులందరూ వెళ్ళిపోవాలి, అది కూడా మాకు తెలిసి మేము చెప్పిన రూట్లోనే, మేము చెప్పినటువంటి వేలోనే మీరు అందరూ ప్రయాణం చేయాలి, కాబట్టి ఎవరు కూడా అంతర్జాతీయ సరిహద్దులకు వెళ్ళొద్దని కూడా సూచించడం జరిగింది. సో ప్రజలు ఎక్కడైతే మన భారతీయులు ఎవరైతే అక్కడ నివసిస్తూ ఉన్నారో, ఇరాన్లో నివసిస్తూ ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా మన ఎంబసీ చెప్పిన విధంగానే అందరూ కూడా నడుచుకొని వారు చెప్పినటువంటి చర్యలు తీసుకొని వారు చెప్పినట్టుగానే నడుచుకొని వారు చెప్పినటువంటి మార్గాల్లో రావాలని వారు సూచిస్తున్నారు. కాబట్టి అది అందరూ పాటించండి. నిజంగా బంధువులు ఎవరైనా ఆందోళన చెందితే ఆ నెంబర్లకు ఫోన్ చేయండి, ఎంబసీ ద్వారా మీ బంధువులతో కావచ్చు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు ఎప్పటికప్పుడు దీని మీద మీకు సమాచారం అందిస్తూనే ఉంటాం కాబట్టి చూస్తూనే ఉండండి దిశ టీవీ.